రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం చింతలపల్లిలోని నూతన ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రస్ యాదవ్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భూ సంబంధిత సేవలు మరింత సులభతరం చేయడానికి అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. భూ సమస్యల పరిష్కారానికి ఇక ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సంక్షేమమే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అంతకుముందు పొన్నాల, అడ్రస్పల్లి, జగన్గూడ, ఉద్దమర్రి గ్రామంలో మొత్తం 2,09,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, ఆర్టీఏ సభ్యులు భీమిలి జైపాల్ రెడ్డి, గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, గోనా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీసుకోరే నిన్ననే మా అన్నేదో శపథం చేసి 3 గెలవాలి కదా. తీసుకోరే నిన్ననే మా అన్నేదో శపథం చేసి 3 గెలవాలి కదా. సరే చూడండి చెట్టుని కాదు మంచి 73 ఉంది. ఇంకా 3 ఏళ్ళ దాకా సరే సరే మా వాళ్ళు నన్నే కొడుస్తారు, మీరు కూడా నన్నే ఓడగొడితే పని అయిపోతుంది. ఎవరు పని వాడు చేసుకుంటాడు సార్. కంగ్రాచులేషన్ భూమి సిద్ధాంత్ తెలిసే ఇలా శిష్యులకి మోసం చేయక కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రతి వాడవాడ చేసుకొని మండల ఆఫీస్కి రావడం జరిగింది. కొత్త మండల ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది. మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకదాని ఒకటి చేసుకుంటూ రావడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మైనార్టీలకు కూడా పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా కుటుంబించిన కార్యక్రమం కూడా